హత్రాస్లో ఒక సంఘటన జరిగింది. ఒక స్వామి కాలి ధూళి పవిత్ర జలం కోసం 121 మంది చనిపోయారు. దురదృష్టం కదా. అందుకని నేను ఇందాక వేరే ఇంటర్వ్యూలో చెప్పాను, పుస్తకాల్లో ఉన్నదాన్ని మనం చదివి విన్నదాన్ని కొంత స్వబుద్ధి కూడా వాడాలి కదా. భగవద్గీత అంతా చెప్పి 18వ అధ్యాయంలో 63లో అర్జున, నేను ఇవ్వాల్సిన లెక్చర్ నీకు ఇచ్చా, పిక్చర్ నీకేమొచ్చిందో నాకు తెలదు, నువ్వు ఆలోచించుకుని డిసిషన్ తీసుకో అన్నాడు. నేను చెప్పించేయి, లేకపోతే యూ విల్ గో టు హెల్, ఐ విల్ రింగ్ ద బెల్. అసలు బెదిరింపు లేదు. ఇక్కడ ఈ మూఢత్వం కారణం, వాడెవడో పాస్టర్ పరలోకం వెళ్తారని అన్నం పెట్టకుండా పిల్లల్ని పెద్దల్ని 600 మందిని చంపేశాడు. ఇక్కడ ఇది మూఢత్వం, అదొక మూఢత్వం. శాస్త్రం అయితే ఇలాంటివి చెప్పలేదు. ఇప్పుడు ప్రభుత్వం అది ఎక్కడ ఉందో ఆ ప్రభుత్వం ఏర్పాట్ల విషయం కూడా కావచ్చు, అలాగే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం. ఫస్ట్ విషయం ఎడ్యుకేట్ చేయాలి. ఆ ఎడ్యుకేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ముఖ్యంగా స్కూల్లే. ఈ ఉత్తరప్రదేశ్ ఇట్లాంటి ఈ మెయిన్గా దీనిలో ఈ బాబాలు కూడా స్వయం ప్రకటిత బాబాలు చాలా ఎక్కువ మంది ఉంటారంట గురువుగారు. వాస్తవానికి ఉత్తరప్రదేశ్ అంటే అయోధ్య ఉండే రాష్ట్రం, కాశీ ఉండే రాష్ట్రం, పురాణ పురుషుడైన రాముడు కృష్ణుడు పుట్టిన మధుర అయోధ్య ఉండే రాష్ట్రం. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్జీ మహారాజ్ అని ఒక గొప్ప ఆయన బృందావనంలో ఉంటారు. గొప్ప గోసేవ చేస్తారు. అద్భుతమైన భాగవతం చెప్తారు. మీకు హిందీ వస్తే ఏడుస్తారు, అంత బాగా చెప్తారు. చిత్రలేఖ చిన్న అమ్మాయి, బంగారు తల్లి, గొప్పగా చెప్తుంది భాగవతం. అలాగే కిషోరిజీ చిన్నపిల్లే, బంగారు తల్లి. అలాగే స్వామి ప్రేమానంద మేము చూసాం కళ్ళతో. తెల్లవారుజాము 4ంటికి మేము హారతికి వెళ్తుంటే వేల మంది ఆయన అప్పుడే కనపడతారట. తర్వాత మౌనం. ఆయన కూడా సరళంగా ఉంటాడు. అలా సరళంగా ప్రజలకి నువ్వు జపం చేసుకో, నువ్వు ఆదిత్య హృదయం చదువుకో, నువ్వు పూజ చేసుకో, నువ్వు ధ్యానం చేసుకో, నువ్వు అంతర్ముఖుడుగా భగవద్గీత భాగవతం రామాయణం చదువు, నీలో నువ్వు తర్కించుకో అని చెప్పగలిగేటువంటి వాడు సాధు. అంటే నా కాలు వెడుగు. ఇప్పుడు ఎవరైనా నాకు దండం పెడితే నాన్న ముట్టుకోకండి నాన్న అని ఇలా వారిస్తూ ఉంటాను. కానీ ఇలాంటి వాళ్ళ వలన చెడ్డ పేరు, అన్ని జీవితాలకి కలంకం. ఇది ఖచ్చితంగా అభినందనీయం కాదు. మీ సిగ్నేచర్తో మీ స్టైల్లో ఒక శ్లోకం వినిపించండి నాకు. అమ్మ, నువ్వు మా బంగారు తల్లివి, మా బంగారు చెల్లివి. అంటే సంస్కృతంలో మాట ఉంది, తేన వినా తృణాగ్రమపి నా చలతి. ఆయన ఆజ్ఞ లేకుండా గడ్డిపోచ కొస కూడా కదలదు. కాబట్టి అన్నమయ్య చెప్పినట్టుగా ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను. విడువను ఆహారంబును, విడువను ఇంద్రియ భోగము, విడువను సంసార సుఖము, మాధవ నీ మాయా. విడిచెద సత్కర్మంబులు, విడిచెద వైరాగ్యంబును, విడిచెద గురువును దైవము, మాధవ నీ మాయా. తగిలద బహుళంపటముల, తగిలద బహుబంధంబుల, తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా. నగి నిన్నే నమ్మితి శ్రీ వెంకటేశ్వర నాకా ఈ మాయా. ఎక్కడి మానుష జన్మం బెత్తిన
ఎత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను. ఇదే నా ఆన్సరు. నీ చిత్తంబికను, నీ ఇష్టం తండ్రి, నీ ఇష్టం. నేను ఎక్కడ సెట్ అయితే అక్కడ సెట్ చేయి, నేను ఎక్కడ హిట్ అయితే అక్కడ హిట్ చేయి, నేను ఎక్కడ ఫిట్ అయితే అక్కడ ఫిట్ చేయి, నేను ఎక్కడ ఫిక్స్ అయితే అక్కడ ఫిక్స్ చేయి. ఏం చేసినా నీ ఇష్టం. దీనికి భక్తి వినోద్ ఠాకూర్లని మా సాంప్రదాయంలో చాలా గొప్ప గురువు గారు వారు అంటారు, స్వామి నన్ను బ్రహ్మదేవుడి పదవి ఇమ్మని నేను అడగను, కానీ నీ భక్తుల ఇంట్లో ఒక పురుగులా పుట్టించిన చాలు. ఇది విన్నపం. ఎందుకంటే చిట్ట చివరిది శరీరం వదిలేయడం అనేది జరుగుతుంది అందరికీ. అదే మొన్నే ఒక స్వామీజీ చనిపోతే వెళ్ళాను, పెనుగొండ, పశ్చిమ గోదావరి. తెలుసు ఎప్పటి నుంచో, కాలం చేశారు. నేను బస్సు దిగి కారు ఎక్కి ప్రయాణం చేసి వెళ్ళేసరికి సరిగ్గా వారి బాడీని ఆ సమాధి గోతిలోకి తీసుకుపోతున్నారు. వెళ్ళాను, కాళ్ళు ముట్టాను, వారి తులసి తీర్థం పోసి దండలు వేసి మట్టి వేసి చందనం వేసి విభూతి వేసి 4 రోజులు అయిపోయింది. మరి ఇప్పుడు ఉంటుందా బాడీ అలాగే ఈ పాటికి కదా? కాబట్టి మనకి శాస్త్రాలన్నీ ఏం చెప్తాయంటే, నువ్వు పొందవలసింది ఈ ప్రపంచంలో ధనమో పేరో పదవో కాదు. ఎవరిని పొందితే ఇంకేం పొందక్కర్లేదు, ఆయన్ని పొందాలి.